ఫస్ట్ ఇయర్ రావాలి అలా అనుకునేవాను కాదు. సో అలా తర్వాత మళ్ళీ నేను పీజీకి వెళ్ళాను, బొల్లేను, అలా నైట్ మార్నింగ్ అండ్ నైట్ కూడా వర్క్ చేసేవాళ్ళం. అంటే ఇర్రెస్పెక్టివ్ రిజల్ట్ కోసం పనిచేసేవాళ్ళం కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నా డ్యూటీ టైమింగ్ 8 to 8 అంతే, అక్కడ వరకే ఉంటాను. ఎప్పుడు టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని చెప్పి చూసేవాళ్ళం కాదు. మాకు తెలియని చెప్తున్నారంటే టైంతో సంబంధం లేకుండా అక్కడే ఉండేవాళ్ళు. మాకు టైం అయిపోయేది. అక్కడ ఉండడం వల్ల మాకేం శాలరీ వచ్చేది ఉండదు, వాళ్ళు ఎక్స్ట్రా మాకు పే చేసేది ఏమి ఉండదు, మమ్మల్ని ఏమి ఎంకరేజ్ చేసేది ఏమి ఉండదు. నేర్చుకోవడం కోసం ఉండేవాళ్ళం. అలా దగ్గరగా ఒక 15 years అదే పని మీద ఉన్నాం. నేను ఈ రోజున అది అంటే ఇది పొగరు అనే మాట కాదు, కానీ నా ఇందాక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాట వాడాను కాబట్టి చెప్తున్నా. ఇది మా ఏరియాలు కాబట్టి అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను హాస్పిటల్ పెట్టినప్పుడు మేము ఓన్లీ క్లినిక్లా స్టార్ట్ చేసాం. మార్నింగ్స్ నేను రాజమండ్రిలో వర్క్ చేసేవాడిని, బొల్లేని హాస్పిటల్ అని చెప్పి. అక్కడ చేస్తూ అక్కడ అయిపోయిన తర్వాత డ్యూటీ 6 o'clock ఇక్కడికి వచ్చి 6 to 10 ఓన్లీ 3 hours ఓన్లీ ఇద్దరితో స్టాఫ్ స్టార్ట్ చేసాం, నేను ఒక సిస్టర్. ఈవినింగ్ 6 to 9 చూసేవాళ్ళం. అది స్లోగా మేము పెట్టి ఇప్పుడు 2.5 years అవుతుంది. ఈరోజు మా స్టాఫ్, మేము డాక్టర్స్ అందరం కలిపి దగ్గరగా 85 members వరకు ఉన్నాం. దాంతో పాటుగా ఏంటంటే మా బ్యాచ్లో 300 members బ్యాచ్ జాయిన్ అయితే MBBSలో ఫస్ట్ పర్సన్ ఓన్గా హాస్పిటల్ పెట్టుకుని నేనే అయ్యాను అనమాట. అంటే ఇదేదో కావాలని చేసినవి కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్న దాంట్లో ఈరోజు ఇలా ఆలోచిస్తూ అంటే ఇది కూడా ఎందుకు ఆలోచించుకున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలని చెప్తారు, స్టేజ్ మీద పిలుస్తారు, అసలు ఏం మాట్లాడాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఆలోచించుకున్నప్పుడు నిన్న నాకు అనిపించిన మాటలు నేను ఈరోజు చెప్తున్నాను అనమాట. సో అందరూ కూడా రిజల్ట్స్ కోసం కాకుండా మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను బాగుండాలి, నేను అనుకున్నది చేస్తున్నాను, నాకు ఇన్ని మార్క్స్ రావాలి, మార్క్స్ కోసం పరిగెత్తద్దు, అందరూ హ్యాపీగా ఉండండి, ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండండి, మీకు తెలియదు ఒకరి దగ్గర నేర్చుకోండి. అంతేగాని నాకు ఇన్ని మార్కులు రావాలి, ఈ మార్క్ తగ్గిపోయింది అని ఎప్పుడు బాధపడద్దు. ప్రతిరోజు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ రోజు బాగున్నావా లేదా, ఈ రోజు నేను అనుకున్నది చేశానా లేదా, అలా ప్రతిరోజు అనుకున్నది చేసుకుంటూ వెళ్తే మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ స్టేజ్కి వెళ్తారు. మీరు ఇప్పుడు లైఫ్ చాలా మంచి లైఫ్. 8th, 9th, 10th, ఇంటర్ ఈ 5 years మీరు కాదనుకుని కొంచెం మొత్తం డే మొత్తం కష్టపడమనట్లేదు, కానీ ఒక 6 గంటలు సిన్సియర్గా వర్క్ చేస్తే చాలు. ఈ 6 గంటలు ఈ 5 years ఇంటర్మీడియట్తో సహా మీరు తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లే. ఈ ఇంటర్మీడియట్ వరకు 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 4 సంవత్సరాలు మనం కాదనుకుని కొంచెం గట్టి కష్టపడితే తర్వాత అంతా కూడా మిగిలినతో పోల్చుకుంటే ఇంక చాలా ముందుకుంటారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. Thank you so much, sir, for your wonderful work.